ఎస్క్యూఎల్లోన సెలెక్ట్ స్టేట్మెంట్ తనకి యూసేజ్ తెలుసుకుందాం. సెలెక్ట్ అంటే మనకి ఏ కాలంలో డేటా కావాలి అనేది సెలెక్ట్ యూసేజ్ అండి. ఇది స్టేట్మెంట్. సెలెక్ట్ తనకి సింటెక్స్ చెప్తాను చూడండి. టు గెట్ ద డేటా సెలెక్ట్ అంటే అది మీనింగ్. కాలం 1 సింటెక్స్ అంటే బేసిక్ సింటెక్స్. సింటెక్స్ మనం ప్రిన్సిపల్ అంటాం కదా ఏదానికైనా, అలాగే ఇది సెలెక్ట్ తరకు బేసిక్ సింటెక్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్. TABLT టేబుల్ నేమ్. ఇదండి ఎస్క్యూఎల్. మీరు ఏ క్వరీ ఎస్క్యూఎల్లో రాయాలన్నా ఇది బేసిక్ సింటెక్స్ ఎస్క్యూఎల్లో. ఆ క్వరీ ఇది దీంతో ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు చూద్దాం మనం ఏం చేద్దామంటే చూడండి. సెలెక్ట్ ఇక్కడ ఏం అడిగాం, ఎస్క్యూఎల్లో క్యాపిటల్ లెటర్ రాసిన స్మాల్ లెటర్ రాసిన నో ప్రాబ్లం అండి. మీకు ఏ విధంగా రాసినా క్వరీ తీసుకుంటుంది. నాట్ కేస్ సెన్సిటివ్. సో సెలెక్ట్ ఇక్కడ చూడండి యాక్టర్ టేబుల్ ఉంది. యాక్టర్ టేబుల్ నుంచి యాక్టర్ ఐడి కావాలి. సో ACTR యాక్టర్ ఐడి ఫ్రమ్ టేబుల్ యాక్టర్ టేబుల్. ఇది యాక్టర్ టేబుల్. చూసారా ఇక్కడ మనమే సెలెక్ట్ రాసాం. కాలం 1 కాలం 2 కాలం 1 కాలం 2 కాలం 3 ఎన్నైనా మనం రాయొచ్చు. అది దట్స్ నో ప్రాబ్లం ఎట్సెట్రా. ఫ్రమ్ ఏంటంటే ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి యాక్టర్. ఇప్పుడు చూడండి యాక్టర్ ఉంది కదా, యాక్టర్ టేబుల్ యాక్టర్. సింటెక్స్ ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. ఇది క్లోజింగ్ అండి. అంటే ఇక్కడతో ఈ క్వరీ ఎండ్ అవుతున్నట్టు. చూడండి మనం ఏమడగంటే సెలెక్ట్ యాక్టర్ ఐడి ఫ్రమ్ యాక్టర్ అంటే యాక్టర్ టేబుల్ నుంచి నాకు యాక్టర్ ఐడి కాలం తాలూకు డేటా నాకు కావాలి. యాక్టర్ టేబుల్ నుండి యాక్టర్ ఐడి తాలూకు డేటా నాకు కావాలి. సో మనం కాలం ఇక్కడ కాలమ్స్ తాలూకు డేటా మనకు కావాలి. అది ఇప్పుడు చూడండి ఇంకోటి అలా కాకుండా యాక్టర్ ఐడి కామ ఫస్ట్ నేము. చూడండి యాక్టర్ టేబుల్లో చూడండి ఇక్కడ యాక్టర్ టేబుల్ ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ ఉంది కదా, అది రాద్దాం ఫస్ట్ నేమ్. కానీ కాలమ్స్ నేమ్స్ రాసేటప్పుడు టైపో ఎర్రర్స్ ఉండకూడదండి. టైప్ ఎర్రర్స్ ఉంటే కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. లాస్ట్ నేమ్ ఎట్లా ఉంటే అట్లనే రాయాలి. లాస్ట్ నేమ్ ఫ్రమ్ యాక్టర్ టేబుల్ ACTR యాక్టర్ టేబుల్. కొర్రీ ఇక్కడికి అయిపోయిందండి. ఇది చూడండి. ఇప్పుడు ఇదంతా సెలెక్ట్ చేసి ఇది మనం పెట్టినట్లయితే చూడండి మనం ఏమి కావాలి, యాక్టర్ టేబుల్ నుండి యాక్టర్ ఐడి కావాలి. యాక్టర్ ఐడి వచ్చింది. ఫస్ట్ నేమ్ వచ్చింది. లాస్ట్ నేమ్ వచ్చింది. సో నాకు అలా కాకుండా యాక్టర్ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్ డేటా నాకు కావాలి అనేటప్పుడు ఫ్రమ్ స్టార్ అంటే కాలమ్స్ డేటా తనకు మొత్తం డేటా వచ్చేదండి. యాక్టర్ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్ వచ్చేస్తాయి. అంటే ప్రతిదీ మన కాలం నేమ్ మెన్షన్ చేయకుండా సింపుల్ స్టార్ పెట్టామనుకోండి ఆ టేబుల్లోంచి మొత్తం డేటా వచ్చేస్తాయి. ఇక్కడ ఏముంది యాక్టర్ టేబుల్ ఇదండి. యాక్టర్ టేబుల్లో కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, యాక్టర్ ఐడి ఫస్ట్ నేము లాస్ట్ అప్డేట్. చూడండి యాక్టర్ ఐడి ఫస్ట్ నేము లాస్ట్ అప్డేట్. స్టార్ మీన్స్ అంటే ఆల్ డేటా ఫ్రమ్ ద టేబుల్. మన టేబుల్లోనే టు రీట్రైవ్ ద ఆల్ డేటా ఫ్రమ్ ద టేబుల్. దట్ ఈస్ ద స్టార్ మీనింగ్. ఇంకో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇంకా వేరే టేబుల్ తీసుకుందాం. ఇక్కడ చూడండి ఇక్కడ క్లియర్ రాసి ఉంది చూడండి టేబుల్స్. ఇక్కడ క్లిక్ చేయండి. ఇవండి టేబుల్స్. ఇప్పుడు ఫిల్మ్ టేబుల్లో తీసుకొని మనకి ఏం డేటా కావాలో చూడండి. ఫిల్మ్ టేబుల్లో మనకి ఫిల్మ్ ఐడి ఇవి కాలమ్స్ అనమాట. ఫిల్మ్ ఐడి మన అదే కదా బేసిక్ సింటాక్స్. ఫిల్మ్ ఐడి టైటిల్. నీకు ఇంకేమైనా కావాలా, రిలీజ్ ఇయర్ అవుట్ ఉంది చూడండి. ఇక్కడ రిలీజ్ ఇయర్ పై ఇది రిలీజ్ RELEAS రిలీజ్ YEAR రిలీజ్ ఇయర్ ఫ్రమ్ ఫిల్మ్ టేబుల్ FILM ఫిల్మ్. ఇప్పుడు చూడండి ఇది సెలెక్ట్ చేద్దాం.
ఫిల్మ్ ఐడి, టైటిల్, రిలీజ్ ఇయర్ ఫ్రమ్ ఫిల్మ్ టేబుల్. ఎగ్జిక్యూట్ అయిందా లేదా? ఎగ్జిక్యూట్ అవ్వలేదంటే అక్కడ మనకి ఎర్రర్ ఉంది. ఎస్సిఎల్ఈ సెలెక్ట్ ఫిల్మ్ ఐడి. ఇక్కడ చూడండి మనము ఎల్ల మిస్ చేసాం. ఇప్పుడు వస్తుంది చూడండి, ఇది చూడండి ఫిల్మ్ ఐడి, టైటిల్, రిలీజ్ హీరో, ఈ మూడే నాకు ఫిల్మ్ టేబుల్లో కావాలి. సో ఆ మూడు మనకి ఎగ్జిక్యూట్ అయ్యాయి. చూడండి మనకి ఏ కాలమ్స్ డేటా కావాలో ఆ కాలమ్స్ ఇక్కడ సెలెక్ట్ రాసి, కాలమ్స్ రాసి, ఫ్రమ్ రాసి, మనకి ఏ టేబుల్ నుంచి కావాలి అనేది ఆ టేబుల్ రాస్తే మనకి ఆ డేటా వస్తుంది. ఇంకోటి చూడండి కావాలంటే ఇక్కడ ఫిల్మ్ యాక్టర్ ఉంది చూడండి. ఫిల్మ్ యాక్టర్లో యాక్టర్ ఐడి, లాస్ట్ సింపుల్గా మనకి ఆ మూడు కావాలనుకోండి, సెలెక్ట్ స్టార్ పెట్టేయండి. స్టార్ పెట్టేసి ఫ్రమ్ ఫిల్మ్ యాక్టర్, లేదంటే ఫిల్మ్ యాక్టర్, ఫిల్మ్ యాక్టర్. ఇప్పుడు ఇదండి మనకి ఫిల్మ్ యాక్టర్ టేబుల్లో డేటా మొత్తం వచ్చేది స్టార్ పెట్టాం కాబట్టి. సో అలా కాదు, నాకు ఫిల్మ్ యాక్టర్లో ఓన్లీ యాక్టర్ ఐడి కావాలి. యాక్టర్ ఐడి కావాలంటే అది ఒక్కటే సెలెక్ట్ చేశాను అనుకోండి, ఇలా క్వరీ రాసేది యాక్టర్ ఐడి వస్తుంది. ఇదండి సెలెక్ట్ తాలూకా మనకి బేసిక్ సింటెక్స్ MySQLలో. ఈ సింటెక్స్ యూజ్ చేసుకొని మనం బిగ్ కాంప్లెక్స్ క్వరీస్ని మనం సాల్వ్ చేస్తాం. ఇంకా SQLలో చాలా ఇంకా స్టేట్మెంట్స్ ఉన్నాయి, అవి నేను ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఫిల్టర్స్ ఎట్లా యూజ్ చేస్తాము, డేటా ఫిల్టర్స్ ఎట్లా యూజ్ చేస్తాము, ఇవన్నీ మీకు అప్కమింగ్ వీడియోలో వస్తాయి. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నామండి. మీకు SQL ఫుల్ ట్యూటోరియల్ ఈ ఛానల్లో మీకు అప్డేట్ చేస్తా. కానీ మీరు డైలీ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుందండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.